అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానీయ తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పండుగ ఆచరింపాలని వేరే విగ్రహారాధకుడైనా సరే, లేకుంటే ఇంకా వేరే దేవీ దేవతల పేర్లు యాహ్వే యందు విశ్వాసం ఉంచిన మన నోటి నుండి రానీయ తగదు అని ధర్మశాస్త్రం గ్రంథంలోని ఒక ఆజ్ఞ మనకు సెలవిస్తూ ఉన్నది. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. ఇక్కడ కూడా విశ్రాంతి దినాన్ని గురించి, మరి మన 7వ దినాన్ని గురించి, 7వ సంవత్సరం గురించి ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉన్నారు యావే వారు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మనకి చెప్తూ ఉన్నాడు. అలాగనే 6 సంవత్సరములు మన పంటను పండించుకోవాలి. 7వ దినమున 7వ సంవత్సరమున పంట వేయకుండా బీడుగా వదిలేస్తే అప్పుడు అక్కడ ఉన్న పంటని పక్షులు, మరి మృగాలు తినవచ్చునని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. అప్పుడు కూడా పంట వేయాలంట. ఆ బీడు భూమిగా వదిలేసినప్పుడు అందులో ఉన్న ఏదైనా పండితే ఆ పంటను మరి బీదలు, అడవి మృగాలు తినవచ్చునని మరి ఈ లేఖన భాగం సెలవిస్తున్నది. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగునే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. ప్రతి ఒక్కరూ కూడా ఆ 7వ దినము, 6వ దినము సాయంకాలం మొదలుకొని 7వ దినము సాయంకాలం వరకు కూడా మనము విశ్రాంతి తీసుకోవాలంటే, విశ్రాంతి తీసుకోవడం అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ యావేలో వారికి మనము ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ మనము గడపాలని, ఆయన సన్నిధానంలో ఆయనకు మనము మరి దీప నైవేద్యములు అర్పిస్తూ మరి ఆ రోజంతా గడపాలని. అప్పుడు హషెం వారు మరి మనకు రావాల్సిన ఆ దినమును పరిశుద్ధపరిచారు, ఆశీర్వదించాడు. కాబట్టి మనకు సమీపముగా వచ్చి మనకున్న ప్రతి ఒక్క సమస్య నుండి ఆయన విడిపింపగలడని మనము విశ్వాసము, నిరీక్షణతో ఆ దినమును మనము ఆయనకు అర్పించే వారంగా ఉండాలని లేఖన భాగం మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నది. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. ఆ సందర్భంలో చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానే తగదు. ఈ ఆజ్ఞ మనకు కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. సంవత్సరముకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. ఆ 3 మార్లు ఏంటనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. పులియన రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరముకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యావే సన్నిధిని కనబడవలెను, ప్రభువైన హషెం సన్నిధిని కనబడవలెను. కాబట్టి ప్రియ దేవుని సంగమ, మన అందరము కూడా
ఆయన ఆజ్ఞలను మరి గైకొంటూ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఆయన చెప్పినటువంటి సంవత్సరంకు 3 మారులు సమస్త పురుషులందరూ కూడా ఆయన సన్నిధానంలో కనపడాలని యావే ఆలోచన అయి ఉన్నది, యావే యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మనమందరము కూడా అలాగమ చేసి మరి యావే వద్ద నుంచి వచ్చు కృప, సమాధానము, ఆశీర్వాదము పొందుకుందుముగాక. ఆమేన్.